తిహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో కలిసి నేరుగా ఢిల్లీ వసంత విహార్లోని తెలంగాణ భవన్కు బయలుదేరారు. తెలంగాణ భవన్లో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నేతి సురేష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, షంబీపూర్ రాజు, మాజీ మంత్రులు వేముల ప్రతాప్ రెడ్డి, గంగుల కమలాకర్, వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఆజాద్, బి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మారావు, కర్నె ప్రభాకరం, రాష్ట్ర మాజీ చైర్మన్లు గజ్జల నగేష్, కె శ్రీనివాస్ రెడ్డి, గేట్ల శ్రీనివాస్ యాదవ్, వై సంతోష్ రెడ్డి తదితరులతో కలిసి సమావేశం అయ్యారు. కేటీఆర్ మీరంతా స్వచ్ఛందంగా వచ్చి మా కుటుంబానికి, పార్టీకి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ రానున్నట్లు వెల్లడించారు.